తిరువన్నగరిలో వెంచేసి ఉన్నాడు స్వామి అని ఆ తిరువన్నగరి దివ్యదేశ వైభవాన్ని 6వ శతకం 3వ దశకం అందులో మనం 8వ పాసురంలోకి వచ్చాము. ఇవాళ 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வன்சரண் சுரர்காய் அசுரர்க்குவெம் கூற்றமாய் தன் சரண் நிழக்கீழ் உலகம் வைத்தும் வையாதும் தன் சரண் திசைக்கு திருவிண்ணதர் சேர்ந்த பிரான் என் சரண் என் கண்ணன் என்னை ஆளுடை ఎన్నప్పనే. ఎంత ప్రేమ! అంత నా తండ్రి ఎన్ అనేటువంటి ప్రయోగంలో ఉన్న అందం అన్నమాట. అదంతా కూడా సురకు వన్ శరణాయ్, దేవతలకి దృఢమైన రక్షకుడు. దృఢమైన రక్షణ ఏమిటంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే నీకు అనుమానం లేదు, విజయమే. తర్వాత అసురకు వెంకోత్సవాయి, రాక్షసులకి భయంకరమైనటువంటి మృత్యువు. మా సరళాదేవి గారు బుక్ చేసుకోవాలి. సరళాదేవి గారు, వనిత గారు బుక్ చేసుకోవాలి. అసురుల పాలిటి క్రూరమైన మృత్యువై ఉలగం తంసరన్ నిழల్కి వైద్యం, ఆశ్రితుల్ని తన పాదాల కింద నీడ, తన పాదాలే నీడ. ఇవాళ చెట్లు నీడనిస్తాయని చెప్పుకున్నామే, ఈయన పాదాలే నీడ మనకి. అలాంటి నీడ కింద వైద్యం ఉంచి వయ్యాదం, భక్తులని ఆ పాదాల నీడ కింద ఉంచినటువంటి వాడు. తెన్ దిశకు శరణ్, దక్షిణ దిక్కుకు రక్ష అయి ఉన్న తిరువన్నగర్లో సేరంద పిరాన్ వేంచేసి ఉన్నవాడు. దక్షిణ దిక్కుకే పేరు రావడానికి కారణం ఈ పెరుమాళ్ళు అక్కడ వేంచేసి ఉండడం. అలాంటి ఎన్ కన్నన్ నాకెంత సులభుడండి. ఎన్ అని చేర్చుకోవడంలో మా వాడేనండి, మా అబ్బాయేనండి అని చెప్పడంలో, అమ్మా అండంలో ఎంత ఆనందం ఉంటుందో నమ్మడి వారికి అంత ఆనందం అన్నమాట. ఎన్ కన్నన్ ఎన్నయ్యాళుడై, నేనండి ఆయనకి దాసుణ్ణి. ఎన్నప్పన్, ఆయన నా స్వామి అండి. ఎన్ శరణ్, ఆయన నాకు రక్షకుడండి. ఆ ఎన్ అనేది ప్రయోగించడంలో ఆళ్వార్ల యొక్క దివ్యానందం మనకు కనిపిస్తుంది. ఈయన వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 121వ పేజీ 8వ పాటు. ఎనకు పుగలాన మాత్రమండ్రికే మత్తం ఎల్లాం తిరువెన్నగర్ చేరంద పిరానెంగిరార్. ఇందులో మా వెనక్కు పొగలాన మాత్రమండ్రికే, నాకు రక్షకుడే కాదండి. మొత్తం ఎల్లాం, మిగిలినవన్నీ ఆయనే. ఆ ఎల్లాం దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మొత్తం ఎల్లాం అన్ని ఆయనే నాకు. తిరువెన్నగర్ చేరంద పిరానెంగిరార్, ఆయన ఎవరనుకుంటున్నారండి? తిరువెన్నగర్ లో ఉన్న ఉపకారకుడే. లేదు ఫుల్ స్టాప్ పెట్టుకోపోయినా మొత్తం ఎల్లాం తిరువెన్నగర్ చేరంద పిరాన్, మిగిలిన అన్ని కూడా తిరువెన్నగర్ లో వేంచేసి ఉన్నటువంటి స్వామి. అంటే మనకి అనేక సంబంధాలు ఉన్నాయి, ఒక్క రక్షక సంబంధమే కాదు, మిగిలిన అన్ని కూడా తిరువెన్నగర్ లో వేంచేసి ఉన్నటువంటి స్వామి. ఎల్లార్కం పుగలంట మాత్రమంటే అందరికీ శరణం చెప్పడమే కాకుండా ఎనక్కు విశేషత్వ పుగలందరాగవమాయ్ పద్మాం అని చెప్పడం. ఇది కొంచెం ఆనందం అన్నమాట. లోకాలన్నీ రక్షిస్తాడంటే గొప్ప కాదండి, నాకు రక్షకుడండి, నన్ను రక్షించాడండి అని తనను స్పెషల్ గా చెప్పుకోవడంలో ఒక ఆనందం అన్నమాట. వన్ సురర్స్ శరణ్ సురరెక్కాయ్ దేవరెక్కడెక్కాగ తన్నయ్యం, తన్నయ్య అంబుక్కి రక్కాగి, ఆ దేవతల కోసమని, వాళ్ళ కోరికలు తీసుకోవడం కోసమని యుద్ధాలలో తన శరీరాన్ని అడ్డుపెట్టి అంబుక్కు ఇలక్కాగి దెబ్బలు తిన్నాడు. బాణపు దెబ్బలన్నీ తాను తిన్నాడు. అంటే భక్తుల రక్షణ కోసం తాను బాధపడేవాడు. మనకి చూడండి, తిరువెళ్ళకేనే పార్థసారథి సన్నిధిలో ఉండే పెరుమాళ్ళకి
ముఖం మీదంతా అక్కడక్కడక్కడ అలా గుంటలు మచ్చలుగా ఉంటాయి. దానికి విశేషం చెప్తారు. అర్జునుడి కోసం ఆ యుద్ధం చేసినప్పుడు తగిలిన బాణపు దెబ్బలు మచ్చలైపోయి అలాగే ఉండిపోయాయండి ఆ మూర్తి అని విశేషం చెప్తారు అక్కడ. అలాగా అంబుక్కు బాణానికి అంబుక్కు ఇలక్కాకి అరగడై నొక్కుంబలి రక్షకనాయ్, వాళ్ళని రక్షించడానికి ఒక బలిష్టమైన రక్షకుడై, అసురకు వెంకోత్తమమాయ్, దేవతలకేమో రక్షకుడు, రాక్షసులకేమో ఆసుర ప్రకృతిగడకు అంతకన్ తన్నీరెన్నుంబై ఎవ్వియక్కుత్తమమాయ్, అంతకన్నంటే యముడు, అంతకన్ తన్నీరు యముడండి అనేలాగా భయంకరమైనటువంటి మృత్యు రూపము, రాక్షసులకి మృత్యు రూపుడు. తను శరణిచ్చాది తనుడయ్య పాదఛాయయుళ్ళే, ఎక్కడండి రక్షణ? తన పాదాలనే నీడగా ఇస్తాడు స్వామి. అనుకూలరాన అర్జునాదిగడై ఇట్టుకొండం సంబంధం ఇత్తడిక్క చేయదే. విశేషం ఏంటంటే పాండవులు కౌరవులు కూడా కృష్ణుడికి ఒకే సంబంధం కలిగిన వారు, కానీ తనను ఆశ్రయించడం అనే ఒక విశేష సంబంధం పాండవులలో ఉంది కాబట్టి ప్రతికూలరాన దుర్యోధనాదిగడై పురం విట్టం, దుర్యోధనాదులను దూరంగా ఉంచారు. ఆ దుర్యోధనుడు కూడా ఒక్కసారి కృష్ణ నీవే మాకు రక్షకుడివి అని ఉంటే భారత యుద్ధమే జరిగేది కాదు కదా. తను శరణి సైకు దక్షిణాధికృతాయన శరణ్య పుణ్యకర్మణ ఎంగరపడే. అసలు మామూలుగా దక్షిణ దిక్కు అంటే యముడు దిక్కు అని అర్థం అంట. అందువల్ల ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుని దక్షిణ దిక్కును చూడకూడదు అంటారు, ఎందుకంటే యమ దర్శనము అని. కానీ ఇక్కడ ఒక అందమైన మాట చెప్పారండి రామాయణంలోది. దక్షిణాధికృతాయేన శరణ్య పుణ్యకర్మణ తస్సై తదాశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసైః అరణ్యకాండే. ఈ దక్షిణ దిక్కున అగస్త్య మహర్షి ఉండడం వల్ల దానికి పవిత్రత వచ్చింది. రెండవది నమ్మాళ్ళ వాళ్ళు అవతరించడం వల్ల దానికి ఒక పవిత్రత వచ్చింది. కాబట్టి దక్షిణ దిక్కు కూడా పూజనీయమే. ఒక ఆళ్వార్ల వల్ల ఒక ఋషి పొంగవుల వల్ల ఆ దేశానికి అంత పవిత్రత వచ్చింది అన్నట్లుగా తెందిసైకు శరణ్ తెక్కుత్తిక్కుళ్ళ పుగెడలాన తిరువన్నగరిలే కిట్టిన ఉపకారకన్. ఆ దక్షిణ దిక్కును దిక్కుగా చేసి తిరువన్నగరికి పేరు తెచ్చి దక్షిణ దిక్కుకు మూడో వైశిష్ట్యం ఈ తిరువన్నగర్ ఉండడం వల్ల, పెరుమాళ్ళు ఇక్కడ వేంచేసి ఉండడం వలన. ఉపకారకన్ ఆయన ఎంతో ఉపకారకుడు. పిరాన్ అంటే ఉపకారకుడు. ఎన్ శరణ్ ఎనక్కు పుగరిడం నాకు రక్షకుడు. ఎన్ కണ്ണన్ ఎనక్కు భవ్యనానవన్ నాకు విధేయుడు. అంటే నేను ఎలా చెప్తే అలా వింటాడు. ఎన్నయ్యాడుడై ఎన్నయ్యడుమై కళ్ళ ఉరియవన్ నా కైంకర్యాన్ని స్వీకరిస్తాడు. నేను ఎలా చేశాను అని చూడడు, నేను ఏది చేసినా స్వీకరిస్తాడు. ఎన్నప్పన్ ఎనకు ఉపకారకన్ ఉలగమెంబదు ఉయిరందోరుమాడు. లోకమంతా కాదండి, నన్ను తనకి ఆత్మీయుడుగా చేసుకున్నటువంటి ఉపకారకుడు అని చెప్పి ఆ స్వామి వైభవాన్ని 8వ పాసురంలో ఎంత అందంగాను వన్సరన్సురక్కాయ్ అసురర్కుంబెం కూట్రముమాయ్ దేవతలకు రక్షకుడై రాక్షసులకు మృత్యువై తన శరణ్యల్కే తన పాదఛాయనిచ్చి ఉలగం వైత్తం వయ్యాదం తెన్ శరణ్ దిశైకు తిరువెన్నగర్ చేరంద పిరాన్ ఎన్ శరణ్ ఎన్ కண்ணన్ ఎన్నయ్యాళుడై ఎన్నప్పనే. ఇంకా 9వ పాసురం ఈ 11 పాసురాలకే ఉయిర్పాటు అని పెరుమాళ్ళని 4 రకాలుగా అందంగా పిలిచినటువంటి పాసురం. ఎన్నప్పన్ ఎనక్కాయ్ ఇరుళాయ్ ఎన్నై పెట్టబడాయ్ పొన్నప్పన్ మణియప్పన్ మొత్తప్పన్ ఎన్నప్పనుమాయ్ వెన్నప్పన్ మదిల్ సూழ் తిరువెన్నగర్ చేరందప్పన్ తన్నప్పారిల్లప్పన్ తందనం తంతాళ్ నిజమే. భావం తర్వాత పాసురం చదువుకుంటుంటేనే ఆనందాన్ని ఇచ్చేటువంటి శైలి ఈ పాసురంలో మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అని. ఎనకు ఎన్నప్పన్నాయి నాకు అసాధారణమైనటువంటి తండ్రి అయ్యాడు. అంటే నాకు పెద్ద ఆయనే, తండ్రి ఆయనే. ఈ గుడాయి సఖి అయ్యాడు.
కదండి అవడం. ఓ ఆట ఆడుకున్నా, ఓ పాట పాడుకున్నా, ఓ కబుర్లు చెప్పుకున్నా ఇష్టసఖి ఉండాలి కదండి. అందువల్ల ఈగుళ్ళు అంటే ఇష్టసఖి. ఎన్నై పెద్దబడాయ్ నన్నొక్కనిన్న తల్లి, నన్ను పెంచిన తల్లి కాదు 10 నెలలు మోసి కన్న తల్లి. పొన్నప్పన్ ఒకటి బంగారం లాంటి వాడు, మణియప్పన్ రత్నము వంటి వాడు, ముత్తప్పన్ ముత్యం లాంటి వాడు, ఎన్నప్పన్ నాకు స్వామి, మిన్న మెరుపు వలె పొన్మరి స్వర్ణ ప్రకారములచే. ఆ ఊళ్ళో అన్ని బంగారు మేడటండి, మెరిసిపోతూ ఉంటాయట. సూర్యుడు తిరువన్నగర్, వాటితో చుట్టబడినటువంటి తిరువన్నగర్ లో సేరందాప్పన్ నిత్య నివాసము చేయుచున్న తండ్రి. తనొప్పారిల్లప్పన్ తనకు ఎవరు సాటి లేనటువంటి తండ్రి. ఇది అస్తమని చెప్పుకుంటున్నాం కదండి. ఒప్పు ఇలాగ అప్పన్, ఏమి ఎవరు సమానము కాని తండ్రి. తందన్ నాకు తన నీడని అనుగ్రహించాడు, పాదాల యొక్క నీడని అనుగ్రహించాడు. ఈడలోకి వెళదాం. 9వ పార్ట్ 122వ పేజీ. ఎనకు శరణమాత్రం వల్ల శరణమాన మాత్రం వల్ల నాకు కేవలము శరణమయ్యమే కాదండి, మొత్తం ఎల్లాం అవనే ఎంగారు, అన్ని ఆయనేనండి. ఎనకు సర్వప్రకర్తాయం ఉపకారకనాయ్. ఎన్నిసార్లు చెప్పినా తృప్తి అవట్లేదు. నాకు అన్ని విధాల ఉపకారకుడాయనే. తన పాదఛాయ అల్లేని అన్నా, నేనేమో నాకేం నువ్వు అక్కర్లేదు, నేను దూరంగా పోతానన్నాను. వలియ బలవంతంగా ఎనక్కు తందారింగిరార్, నాకు తనని ఇచ్చుకున్న స్వామి. ఈ ప్రణయంలో ఇది ఒక అందమైన ఘట్టం అంటారు. నువ్వు అక్కల్లా పోని తోసేస్తుంటే నువ్వు అక్కర్లేదన్నది అర్థాలే వేరులే, పొమ్మంటే రమ్మనిలే అని దగ్గరకు తీసుకుని ఆనందాన్ని ఇచ్చినటువంటి తండ్రి అనేటువంటి మాట అన్నమాట. ఎన్నప్పన్నెనక్కాయ్ ఎనక్క సాధారణనాయ్ సత్తాహేతువాయుళ్ళ పితావాయ్. అసాధారణ సత్తాహేతువాయుళ్ళ పిత. ఎలాంటి తండ్రి అండి? మామూలు తండ్రి కాదండి. నా తండ్రి క్షామకాలத்திலே ప్రజయ్యై విత్తుళ్ళం సమప్పనైపోరండ్రే. లోకంలో కొన్ని తల్లిదండ్రులకండి కొన్ని పురాణాల్లో కథలున్నాయి. క్షామకాలం వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు పిల్లల్ని అమ్మేసుకుని ఆ డబ్బుతో కడుపు నింపుకున్న తండ్రులు ఉంటారు లోకంలో. అలాంటి తండ్రి కాకుండా తన్నై ఎడయమార్యం ఎన్నై తాను బాధపడ్డా సరే నన్ను నాకక్కడ పితావాయి రక్షించినటువంటి తండ్రి అయి. ఈగుళాయ్ అంటే సఖి. ఇగుళై ಎಂದು తోలి కొప్పేరాయి తోలి ఇష్ట సఖి. అత్తై కురైతూ ఇగుడెందు కిడకెరెక్కడదు. ఏమండి ఇక్కడ మధ్యలో ఇష్ట సఖి ఎందుకండి బాబు? ఇత్తాసల్లెత్తాయత్తు ఎనక్కు వృత్త కీర్తనం పన్నుకై కొత్తోలి మావై. ఏదైనా సరే నడవడి గాని, ఒక నాట్యం గాని, ఒక కీర్తన గాని చేసేటప్పుడు ఇద్దరుంటే ఇలా కదా అలా కదా అనుకుంటూ ఆ నాట్యాలు చేయడానికి, నా మనోభావాలు పంచుకోవడానికి ఇష్టమైన సఖియే. ఎన్నై పెద్దబడాయ్ వలెక్కడినాయన తాయే పోలండ్రియే. ఏదో ఎవరో కంటే మనం తెచ్చి పెంచుకున్న పిల్లల్లాగా కాకుండా 10 మాసం వైద్యన పిప్పెత్తదాయ్ 10 నెలలు కడుపులో మోసి కన్న తండ్రి. పొన్నప్పన్ వేరే భాగ్యమాయకొండు ఉపకారకుమావన శిల వస్తు కళ్ళుడా. ఎన్నో ప్రపంచంలో రకరకాల భోగ్య వస్తువులుండగా తానాయ్ నన్నుపకరిత్తవన్ అన్ని తానే అయి. నేను ఏది అనుకుంటే అది ఆయనే అయిపోతున్నాడు, నాకు ఉపకరిస్తున్నాడు. పొన్నం మణియం ముత్తం పోలయ్య నాకు ఉపకారకం. మిన్నిప్పొన్నిచ్చాది మిన్నానిన్నళ్ళ పొన్నదిలాడే సూర్యపట్ట తిరువన్నగరిలే నిన్న ఉపకారకం. మెరుపులు మెరిసినట్లుగా బంగారు మేడలతో చుట్టుముట్టి ఉన్న తిరువన్నగరిలో వేంచేసి ఉన్నటువంటి ఉపకారకుడు తన్నప్పారు ఇల్లప్పన్. తనతో అందరిలో సమానమైన వాడు ఉపకరిక్కుమిడத்தில் தன்னோட ఉపకరిత్తవల్లారు ఇల్లాదపడియాన మహోపకారకం. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. సహాయం చేయడంలో తనతో ఇతరులకు పోలిక లేదు అనేంత
ఉపకారకుడు అంటే ఆయన చేసినంత ఉపకారం మరొకరు చెయ్యలేరు. అంత ఉపకారం చేసిన వాడు ఇరుకు జీయరాలు చెయ్యంబడి. ఆ ఉపకారం ఏమిటో నందిగారు ఇలా చెప్పేవాటండి. ఏమిటా ఉపకారం? మెన్నడై మడవారిలే ఆరు మందు మేలుజ. మెన్నడై మడవారిలో ఆయన దగ్గరగా వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. నీ నాకు వెళ్ళ ఎన్న నా తళ్ళ పో, నువ్వు నాకు అక్కర్లేదు అని తోసేసి నేను పక్కకి వెళ్ళిపోయా. అప్పుడు నా మనసును అర్థం చేసుకుని, నీవు నాకు హితమరిందాయో పిచ్చివాడా, నీ హితం నీకు తెలియదురా, నీకేది కావాలో నీకు తెలియదురా, నా ననక్కు వెళ్ళంగా నేను నీకు కావాలి, నీ మనస్సు నాకు తెలుసు, కోపంతో అలా అంటున్నావు గాని నీకు నేను కావాలి ఎందు తన్నయ్య నాకు తందవన్ ఎందు. అలాగా తనని నాకు ఇచ్చిన వాడు అని నంజీయరు చాలా అందమైనటువంటి ఒక ప్రణయ కోపాన్ని సూచించేటువంటి అందమైన వ్యాఖ్యానాన్ని చెప్పారు. తన కాళ్ళే ఉన్నయంద వెయ్యిలయనకమయం ఎన్నున్నాను అగలప్పుగా. ఆ కోపంతో నేనేం చేశానో తెలుసా? నువ్వేమనక్క అక్కల్లా, నేను వెయ్యిలే అనక్కమయ్యం, ఎండలోనే ఉంటా, నేను ఇలా వెళ్ళిపోతా, ఏం పర్వాలేదు, ఇక్కడే ఉంటాను అని కోపం వచ్చి దూరంగా ఉంటే, అజింతాయం తిరువడియాలి என்று, అయ్యయ్యో నీకు నీడ కావాలిరా, తన్నుடைய திருவடிகளால் என் மமதையை போக்கி పాదఛాయే ఎనక్కు తందాన్. నీకు నీ హితం తెలియదురా పిచ్చి తండ్రి అని పాదపద్మాలనే ఛాయని నాకు అందించినటువంటి మహానుభావుడు. తందాన్ అడిపట్టవారే ఎనక్కు என்று வைத்த అతయం పొగడువరుగడే. అంటే ఆ పాదం తగిలితే చాలు నేను నాది అనేటువంటి మమకారాలన్నీ కూడా దూరం అయిపోతాయి. నేను భగవానుడికి దూరం అయిపోతాను అని భీష్మించుకుని కూర్చుంటే ఆ పట్టుదలను పోగొట్టేవి ఈ పాదాలే కదా అంటున్నారు ఈ 9వ పాసురంలో. ఇసై అంటారే గానానికి అనుకూలమైనటువంటి పాసురాలు అని, అలాగా నడక ఎంతో అందంగా సాగినటువంటి పాసురాలండి. ఎన్నప్పన్ ఎనక్కాయ్ இருளாய் என்னை பெற்றவளாய் பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மென்னப்பன் மதில் சூழ் திருவண்ணகல் சேரந்தப்பன் தன்னப்பாரில்லப்பன் தந்தனன் தன் தாழிலே. அதோ பாசனம். நிழல் வெயில் சிறுமை பெருமை பொறுமை நெடுமையுமாய் சுழல் நிற்பன மற்றுமாய் ஆயல்லனுமாய் மணலை வாய் வண்ணவாள் திருவண்ணகர் மன்னபிரான் கடல்கள் அன்னே మற்றోర్களை కన్నిలం పాన్మింగళే. మనం చెప్పుకుంటున్నాం కదండి విభూతి యోగము అని, కొన్ని ద్వంద్వాలు చెప్తున్నారు కదండి ఇక్కడ. ఇందులో కూడా మనకి ఒక 5 ద్వంద్వాలు చెప్పారండి 10వ పాసురంలో. 5 చెప్పారు. ఒకటి నిழల్ వెయ్యిల్. నిజం అంటే నీడ, వెయ్యిల్ అంటే ఎండ, ఆతపం. ఎండ నీడ 2 ఆయనే. అంటే కష్టం సుఖం 2 ఆయనే, ద్వంద్వాలు ఆయనే అని చెప్పుకుంటున్నాం కదా. అలా నెంబర్ 1 ఎండ నీడ. 2 సిరుమై పెరుమై. అంటే సిరుమై పెరుమై అంటే అణుస్వరూపుడు ఆయనే, మహత్స్వరూపుడు ఆయనే. అది 2వ పాయింట్. అణువు మహత్తు. 3 కురుమై నడుమయ్యుమాయ్. హ్రస్వంగా ఉండేవాడు ఆయనే, దీర్ఘరూపుడు ఆయనే. అవతారాలు తలుచుకుంటే తెలిసిపోతుంది కదండి. పొట్టి వామనుడుగా వచ్చిన వాడు ఆయనే, త్రివిక్రముడై లోకాలను కొలిచినటువంటి వాడు ఆయనే. శ్రీవన 4 జంగమ స్వరూపుడు ఆయనే, నిర్పణ స్థావర స్వరూపుడు ఆయనే. 4వ సెట్టు స్థావర జంగమాలు. మత్తుమాయి అవయ్యల్లనుమాయి. ఇది 5 అన్నీ ఆయనే, అవి అన్నీ కానివాడు ఆయనే. అంటే సర్వస్వం నాదే అని చెప్పుకోవడం. 5 సెట్స్. 1 ఛాయ, ఆతపం, ఎండ నెంబర్ 1. అణువు మహత్తు నెంబర్ 2. హ్రస్వం దీర్ఘ రూపాలు నెంబర్ 3. జంగమం స్థావరం నెంబర్ 4.
అన్ని ఆయనే, అన్ని కానివాడు ఆయనే. సకలం సకలము కానివాడు. ఈ 5 స్వరూపాలుగా మడలైవాయ్ ముద్దు మాటలు కలిగిన వండువాడు తిరువన్నగా. ఆ తుమ్మెదల్లో చేసే శబ్దంలో కూడా నమ్మాళ్ళకి లేతతనము కనిపించిందిట, మొదలతనము కనిపించిందిట. మనకి చూడండి, పిల్లలు మాట్లాడుతుంటే ఇదే మాట మనం మాట్లాడుతుంటే ముదిరిపోయిన కంఠంతో చెప్పడం వేరు. లేత కంఠంతో చిలకల్లాగా చిన్న 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 మాటలు ముద్దు ముద్దుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సౌండ్ ఎంత బాగుంటుందో, అలాగా మధువు తాగుతూ తేనెటీగలు కూడా లేత లేత కంఠాలతో పాడుతున్నా. లేత కంఠం పాటలు మనకి చాలా బాగుంటాయి కదండి. మనలో తిరువన్నగరిలో నివాసం చేస్తున్న స్వామి యొక్క కడలండ్రి పాదాలు తప్ప మత్తోర్ కడైகள் వేరు కరక్షకమో ఇళం కాల్మిన్கள். ఉన్నవాళ్ళముకో అమో మనకు వేరొక రక్ష లేదు. కాల్మిన్கள் కావాలంటే మీరే చూసుకోండి, అది నేను చెప్పాలా ఏమిటి, మీకే తెలుస్తుంది అని అంటున్నారు. 7 వ్యాఖ్యానంలోకి వస్తాం. 10ాம் பாட்டு 124వ పేజీ. அவன் திருவடிகள் அது மொத்தம் ரட்சகமில்லை என்னும் இடத்தை புத்தி பண்ணும் என்கிறார். ఆయన తిరువడుగళ్ళు తప్ప వేరొక రక్ష లేదు అనే విషయంలో మీ బుద్ధిని దృఢంగా ఉంచుకోండి. అంటే నమ్మండి, ఆయన పాదాలు తప్ప మనకు వేరొక రక్ష లేదు. చక్కగా చెప్తారు ఈ 5 సెట్స్. ఎంత మంచి వ్యాఖ్యానమో, తేలిక వ్యాఖ్యానం. శీతహేతువానని జలం, నీడంటే ఏంటండి చల్లగా ఉండేది. ఉష్ణహేతువానవి జలం, ఎండంటే ఏంటండి వేడిగా ఉండేది. ఫస్ట్ సెట్. సిరిమై పెరుమై అణత్వ మహత్వంగా, అణువు మహత్తు, చిన్నది అణోరణీయాన్ మహతో మహీయాన్. 3 కురుమై నడుమై మధ్యమ పరిమాణத்தில் ఉండాలి రస్మదీర్ఘంగా, అది చిన్నది పొట్టిది, అది పొడుగుది. ఇది 3వ సెట్. శ్వేవర నేర్పద జంగమ స్థావరంగా, సంచరించేవి సంచరించనివి. జంగమాలంటే కదిలేవి, స్థావరాలంటే కదలన్నవి. మత్తుమాయి అనుక్త సముచ్చయం, మిగిలినవన్నీ సొల్లపడాదనలామై చెప్పనివన్నీ కూడా అవి ఎల్లనుమాయి. 5వది అవేవి కానివాడై, అన్నీ అయినవాడై ಅವೇನೇ ಕಾಣುವಾಡೆ ಇರದು. ಅವತ್ತು ಅಂತರ್ಯಾಮಿಯಾನ ಲೆಕ್ಕಚ್ಚೈದೆ ಅವತ್ತಿನ దోషం తట్టాడపడి నెక్కు మెల్లకి చేసులిస్తే. చాలా అందమైన మాటలు. వాటికి అంతర్యామిగా ఉంటాడు గాని వాటిలో ఉండేటువంటి దోషము అతనికి కొంచెం కూడా పట్టదు. ఎలాగండి అంటే మనకి అర్థమవడం కోసం పేడ పురుగును ఉదాహరణగా చెప్పారు. పేడలో నుంచి పేడ పురుగు వచ్చినా దాని ఒంటి మీద ఒక నూనె లాంటి ఇది ఉండడం వల్ల ఆ బురద దానికి అంటనట్లుగా మనలో అందరిలో తాను ఉన్న మనలో ఉన్న గుణాలేవి ఆయనకి అంటవు అని മൂലകങ്ങളുമായി എള്ളനായി യുഗപ്പായി മുഴവായി പൂവിൽ വാടുമകളായി കവ്വയ്യായി പുകഴായി പഴയായി ദേവർമേ విత్తనం తిరువన్నగర్ చేరంద పిరానని ఆ పాసురంలో మనం చెప్పుకున్నట్లుగా అలా లోపల ఉండేటువంటి స్వామి. తర్వాత இனி எங்கனே நென்னல் அவத்துக்கும் வரும் అవస్థைகளையும் உடையనల్లనాய். అక్కడ చెప్పారు కదండి, మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు అంటే చక్కటి వ్యాఖ్యానం చేశారు. అక్కడ కర్మవశ్యత్వం వాటికి ఉంది, నాకు కర్మవశ్యత్వం లేదు అని చెప్పడం కోసం ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ వాటిలో ఉండేటువంటి కర్మలు, పాపపుణ్యాలు, సుఖ దుఃఖాలు, అనుభవాలు ఇవేమీ లేవు అని చెప్పడం కోసం మళ్ళీ ఇక్కడ చెప్పాము. అవత్తుக்கும் వరం అవస్థగళయం ఉడయనల్లనాయ్. వాటికి ఉన్న అవస్థా దోషాలు, కర్మ వల్ల వచ్చేటువంటి దోషాలు లేనటువంటి వాడే అవయ్యావన. ఏమండి ఏం దోషాలు వస్తాయండి కర్మ వలన అని అంటే 2 విషయాలు చెప్తున్నారండి. చేతనగతమాయుళ్ళ సుఖిత్వ దుఃఖిత్వాదిగడం. చేతనలకైతే సుఖము ఉంది, దుఃఖము ఉంది. అంటే ఒక అనుభవం, గుణ అనుభవం ఉంది మనకి. ఆయన మనలో ఉన్న మన గుణ అనుభవం ఆయనకి లేదు. అచేతనగతమాన పరిణామాదిగడం. అచేతన అంటే
ఈ శరీరం ఇవి కొంచెం కొంచెం పెరగడం ముసలి అవ్వడం మరణించడం ఇలాంటి పరిణామగతులేవి ఆయనకి లేవు. మరలైవాయ్ వండువాడు పర్వతిల్ ఇళమయ్యాలి వయస్సులో లేతగా ఉన్న తుమ్మెదలవడం వల్ల ఇవి అవి చుక్కలయుడైతాన. ఎంత తీయగా పాడుతున్నాయో లేత కంఠంతో, వింటుంటే ఇంకా వినాలి అనిపించేంత మధురంగా పాటలు పాడేటువంటి ఆ తుమ్మెదలు ఉన్న వత్తియ నిన్న తిరువన్నగరిలే అవి నాట్యం చేస్తున్న తిరువన్నగరిలో నిత్యవాసం పండుగ ఉపకారం తిరువడిగలై వడియ నిత్యవాసం చేస్తున్న ఉపకారకం ఎవరండి? తిరువన్నగర్ పెరుమాళ్. ఆయన తప్ప వేరు రక్షకరయుడయ్యో మల్లం మాకు వేరు రక్షకులు లేరు. கடல்களன்று மத்தோர்களை கடலம் மாவேக்கும் சரணம் ప్రజా ఎన్నుం అవనండ్రికే. ఆయన నన్నే శరణు పొందండి అని చెప్పిన ఆయన పాదాలు తప్ప, అంటే అవే రక్షణ తప్ప మాకు వేరొకటి రక్షణ కాదు. కన్మిన్గళే మీరే చూసుకోండి. ఇది అర్ధవాదం చొల్లగిరేనంటారు. అర్ధవాదం అంటే ఏదో పొగడతలుగా గొప్పగా నేనేది ఉన్నట్లుగా చెప్పడం లేదు. నింగళం పారంగోడు కావాలంటే మీరు కూడా మీ జీవితంలో అనుభవించి చూడండి. ఆ భక్త దశలో పెరుమాళ్ళవన్నీ ఎలా ఆదుకుంటారో అనుభవంలో తెలుసుకోండి అంటున్నారు 10వ పాసురంలో. నిழல் వెయ్యిల్ సిరుమై పెరుమై பெருமை நடுமையுமாய் சுழல் வர நட்பன மற்றுமாயவை அல்லனுமாய் மழலை வாய் வண்ணமால் திருவண்ணகர் மன்னபிரான் கடல்கள் நன்றி மற்றோர்களை கண்ணிலம் కాన్మెన్గళే. తర్వాత పదసరతి పాసరం 11. கண்மென்கள் உலகீரன்னு கண்முகப்பேனு மிதந்த தாழினையன் தன்னை குலகூர் செடகோபன் சொன்ன ஆணை ஆயிரத்து விண்ணக திருவிண்ணகர் 10 வல்லார் கோணையின் విన్నోర్తి ఎన్నుం వావర్ గురువరుగళే. తిరువాయువులను అభ్యసించిన వాళ్ళు నిత్య సూర్యుల చేత కూడా గౌరవింపబడుతూ ఉంటారు. నిత్య సూర్యులకు కూడా గురుస్థానంలో ఉంటారు. ఈ బాబాయ్ నిత్య సూర్యులు ఏమిటండి, వాళ్ళకి మేం గురువులు ఏంటండి? మీరెవరు? మీరు పఠించినటువంటి తిరువాయుమలి మిమ్మల్ని ఆ స్థానంలో నిలబెడుతుంది. అంత అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ తిరువాయుమలి. ఉలగీర్కోన్ మెంగళ్. లోకులారా చూడండి, నేను నిజము తప్ప ఎప్పుడు అబద్ధము చెప్పను. ఆప్తవాక్యం కిరీర్ అన్నారు. ఆప్తవాక్యము అంటే యథార్థ వాక్యం. తిరువాయుమలి చదవండి. నిత్య సూర్యులకు కూడా గురుస్థానంలో ఉండండి అని మనకి ఏదో చెప్తున్నారు. ఎందరో కర్మగప్పే నిమయంద తాళినయ్యం అన్న వాళ్ళ కళ్ళ ముందే ఈ త్రివిక్రమావతారం ఎక్కడో మూలకపోయి రహస్యంగా మాయలు చేయలేదు. అందరూ చూస్తుండగానే తన పాదములను శ్రీయపతి చక్కగా పెంచినటువంటి శ్రీయపతి విషయమై కురుగూర్చట గోపన్ సొన్న తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ఆనై భగవదాజ్ఞారూపములైన 1000 పాసురాలు నమ్మాళ్ళవారు ఎప్పటికప్పుడే చెప్తున్నారు. ఇవి నేను చెప్పలేదండి, పెరుమాళ్ళు నా నోట్లో చేరి ఇలా చెప్పు అని చెప్పించారు. ఆయన ఆజ్ఞకి నేను ఒక పరికరం అయ్యానంతే. నా నోట్లో చేరాయి పాసురాలుగా వచ్చాయి తప్ప ఇవి నేను చెప్పినవి కాదు. తిరువెన్నగర్ 10. ఈ తిరువెన్నగర్ అనేటువంటి దివ్య దేశ విషయమై 10 వల్ల 10 పాసురములు అభ్యసించిన వారు మన కోసం అదే పదం వేస్తారండి. అభ్యాసం అభ్యాసం అభ్యాసం. చదవండి చాలు అంతే, అర్ధార్థాకా పోవక్కర్లేదు. చదివినా నిత్య సూర్యుల చేత సేవింపబడతారు. ఎన్నం ఎల్లప్పుడు విన్నోర్కు గురవరావరు నిత్య సూర్యులకు పూజ్యులవుతారు. ఈ 10 పాసురాలు చదివిన వాళ్ళని నిత్య సూర్యులు అద్భుతంగా పూజిస్తారు. 125వ పేజీ. ఈ తిరువాయుమలి వల్ల నిత్య సూర్యులకు నాళ్తోறுం శాశ్వతంగా ఎల్లప్పుడు గౌరవ్యరావర్ పూజనీయులు. చక్కటి పదం గౌరవ్యర్
పూజింపబడేవారు అవుతారు. కాన్మెన్కళ్ ములగిరండ్రు కణ్ముగుప్పేరి మెరంద తాడనై అంతన్నై. ఓ లోకులారా, నా మేమ చూద్దాం అనుకుంటున్నారా? మీ కళ్ళ ముందే చూపిస్తానుండండి అన్నట్టు వామనుడు. ఉంగళ தலையிலே நான் காலை வைக்க கொடுவாருங்கోள் ఎన్నాళ్ళు ఇసయ్యారెన్నో పార్త. నేను మీ నెత్తి మీద కాళ్ళు పెడతానంటే ఎవరైనా అంగీకరిస్తారండి? వద్దంటారు. అందుకోసమని நான் కాట్టప్పగలరది విస్మయం పారంగోళిన్ వారి పోలే. ఇదిగో మీకు కూడా ఇంద్రజాలం చూపించనా, నేను ఒక మాయ చూపించనా అంటూ వామనమూర్తి ఇవர்கள் కన్ముగప్పేరి మరంద తిరువెత్తామరేగళయుడయ్యవనై. వాడు చూస్తుండగా ఆ పాదము అనేటువంటి పద్మము అలా 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 అందరి తలలో నిండి ఆకాశం వైపు దారి తీసింది. చూస్తుండగా జరిగింది. ఇందులో మాయ అనేటువంటిది లేదు. காண்மென்கள் இதரு விஸ்மயமென்ன மெய்நெட்டும் காணும் தலையிலே అడిపడపుక్కవారే ఇరాయిపరగల్లి என்று తల మీద పాదం పడింది అంటే వశమైపోయారే, వాళ్ళు వశీకృతులు అయిపోయారే. గురుగో చెడుగో కనుసన్న ఇక్కడ వచ్చింది చూడండి. ఆ సౌలభ్యాన్ని అనుభవించినటువంటి ఆప్తులు చెప్పిన మాట. ఆప్తులు అంటే యథార్థవాది చెప్పిన మాట. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమో మాట్లాడతారు, వాటి యందు మనకు విశ్వాసం ఉండదు. పొరపాటున కూడా అబద్ధం అంటే ఏమిటో తెలియని మహనీయులని, యథార్థవాదులని ఆప్తులు అంటారు. అలాంటి నమ్మాళ్వార్లు చెప్పినటువంటి మాట. ஆணைய இருந்து ஈஸ்வரனுடைய ஜெகத అనుశాసనத்தை சொன்ன ఇత్తిరువామణవల్లారు. చాలా అండర్లైన్ చేసుకోవాలి. జగద అనుశాసనத்தை, ఈ ప్రపంచమంతా నా ఆజ్ఞారూపము అనే విభూతి యోగ సారాంశము. చాలా ముఖ్యమైన విషయం. ఈ దశకం అంతా 10వ అధ్యాయ సారాంశము. అది మరిచిపోకూడదు. గౌరవ్యరావారు గురువులు అవుతారు అంటే అర్థం ఏంటంటే పూజనీయులు అవుతారు. ఇది కోడయిల్లే, ఇందులో ఏ దోషం సంకోచం ఆలోచన తక్కువదనం లేదు అంటే వల్ల బుద్ధి చెప్తున్నాను అన్నాం అన్నమాట. మరి సంకోచం లేదు. అస్పృష్ట దోష గంధరాన నిత్య సూర్యులకు. ఏమండి, అక్కడ నిత్య సూర్యులండి, వాళ్ళకి సంసారము అనే గంధమే లేదు. అస్పృష్ట దోష గంధర్, తాకని దోషము కలిగిన వారు అంటే అసలు వీళ్ళకి సంసార దుఃఖం అంటే ఏమిటో తెలియని మహనీయులు. నిత్య సంసారియాను యువతైకత్వం కాటిల్. ఈ నిత్య సంసారి వాళ్ళకి సంసారమే తెలియదు. ఈయన చూస్తే నిత్య సంసారి, కవికి ఆపోజిట్. వీళ్ళు తిరువాయిమడి చదివచ్చారు అని చెప్పి గౌరవ్యనాంబడియంగానే అయ్యో బాబాయ్ తిరువాయిమడి చదివారా. బస్సులోనండి బదిలీ ప్రయాణం చేస్తుంటే విష్ణు సహస్రనామం చదువుతుంటే అందరూ లేచి విష్ణు సహస్రనామం చదువుతున్నారా అని ఎంతో ఆనందంగా ఆదరించేవారండి. స్వయంగా అనుభవంతో చెప్తున్నాం. అంత గొప్ప. ఈ లోకంలోనే ఉండి ఒక స్తోత్రాన్ని సేవిస్తే అంత గొప్పతనం. లేకపోతే ఇవాళ ఒక వ్యక్తిత్వానికి విలువే ఉందండి. నానే తీసుకోండి, ఏముంది విలువ? ఈ భగవద్ విషయాన్ని చదవడమే విలువ. అందువల్ల కదా 10 మంది నేర్చుకోవాలి అనేటువంటి ప్రేమ భావంతో వాళ్ళందరూ గౌరవిస్తారు. అన్ని రెండేవైతే అది యత్వాకారత్వాలే లీలా విభూతి అనుసంధానం పడి వాళ్ళ నిత్య సూర్యులే అక్కడే ఉంటారు. కానీ ఇక్కడ లీలా విభూతిలో ఉన్న వాళ్ళని చూసి పరిష్కారాయ్ ఎంత ఆనందమో వాళ్ళకి. నిలయుళ్ళ ముక్తగా వేయాలి ఎங்கே இரண்டே அவர்கள் అనుసంధానத்தை పన్నుగల ఇవనై. ఈ లీలా విభూతి అంతా భగవంతుడికి చెందినదని తెలుసుకొని తృప్తిరవుతూ, ఆహా ఏం అదృష్టవంతులండి,
ఈ గోష్ఠిలో వాళ్ళు తిరువాయుమొచ్చి చదువుతున్నారండి, తిరువాయుమొഴി అనుసంధానం అండి, తిరువాయుమొഴి అంటున్నారండి అని మన్ని తలుచుకొని నిత్య సూర్యులు కూడా మన్నెంతో గౌరవంగా ఆదరిస్తారు అని. సంసారത്തെ ఇருந்து வைத்து நம்மை ஒருவன் கொண்டாவதே ఎన్నో కొండాడి వీళ్ళ సంసారంలో ఉంటూనే మనలాగే భగవంతుని గుణాలతో తృప్తి అవుతున్నారే. మనమైతే నిత్య సూర్యులం, భగవద్గుణానుభవంతో గొప్పవాళ్ళం, చాలా ఆనందాన్ని పొందుతాం. వీళ్ళు సంసారంలో ఉండి కూడా తిరువాయుమొచ్చి చదివారండి, అందువల్ల ఆయన గుణానుభవం చేసుకున్నారండి, అందువల్ల గొప్పవాడు అయ్యారండి అని నిత్య సూర్యుడు మనని పొగిడేంతగా ఈ తిరువాయుమొഴിని మనం అనుసంధానం చేస్తే కలిగేటువంటి లాభము అంత గొప్పది. సాధారణ ప్రబంధం కాదండి తిరువాయుమొഴి అనేటువంటిది. మోక్షప్రదత్వము, సర్వార్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం. ఆ మాట బాగా గుర్తు పెట్టుకోవాలి. మీకు ఏది కావాలంటే దానిని ఉద్దేశంలో పెట్టుకుని తిరువాయుమొഴి చదవండి, ఆ కోరిక తీరిపోతుంది. అలాంటి పవిత్రమైనటువంటిది అంటున్నారు. కాన్మింగళ్ ఉలగీలెన్నో కన్నుగప్పేని మినంద தாழினையன் தன்னை குருகு செடகோபன் சொன்ன ஆணையாயிரத்து திருவள்ளகர் பத்தும் வல்லார் கோணை என்னவென்னோர்க்கென்னும் அவர் కూరవர்களే. నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం. ఇక్కడికి 11 పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనము మునిత్రయంలో ప్రవేశిస్తున్నాము. 126వ పేజీ. ద్రవిడోపనిషత్ సంగతిயிலே తిరువాయుమొழிக்கான శ్లోకం. వారికేసరి అడిగి మనవాళ్ళు చేయరు అనుగ్రహించినటువంటి ద్రవిడోపనిషత్తు పాసురం శ్లోకము. కోపం మమ ప్రణయజం ప్రసమయే కృష్ణ స్వాధీనతామతనుతాయితి సవిస్మయ సహ స్వీయాం విరుద్ధ జగదాకృతితాం చ తేన సందర్శితామనుబభూవ మునిస్తృతీయేన. ముని తృతీయే. కృష్ణుడు ప్రణయజం మమ కోపం, ప్రీతి చేత కలిగిన నా కోపాన్ని, అంటే నాకు నిజంగా కోపం లేదు, ప్రణయ కోపం అంటే ఆలుమగల మధ్య వచ్చేటువంటి ప్రీతిని మరింత పెంచే దొంగ కోపం అన్నమాట. దాన్ని ప్రసమయ్య శమింపచేశాడు. ఎలా శమింపచేశాడు? తన చేష్టలతో, తన మాటలతో, తన దివ్య దర్శనముతో అమ్మయ్యాని దగ్గరికి తీసుకున్నటువంటి సందర్భంలో స్వాధీనత, నన్ను తనకు అధీనముగా అతనుతా చేసెను ఇది అని సవిస్మయ, ఆశ్చర్యంతో కూడిన సమునిగి నమ్మాళ్వారు. ఏమి భగవంతుడండి, నేను రాను పో అన్నా కూడా నా దగ్గరకు వచ్చి నా కోపాన్ని పోగొట్టి నన్ను తన వశం చేసేసుకున్నాడు. తేన సందర్శితాం స్వీయాం విరుద్ధ జగదాకృతితాం. ఆయన చేత చూపించబడిన విరుద్ధ జగదాకృతి. ఇది 10వ అధ్యాయంకి సంబంధించిన మాట. విరుద్ధ జగదాకృతి ద్వంద్వాలన్నీ నేనే అనేటువంటి మాట. అది శరీరముగా కలవాణిని తృతీయే అనుభవా 3వ దశకంలో అనుభవించారు. అంటే సర్వేశ్వరుడు వచ్చి నన్ను కలవలేదు అని ప్రీతితో ప్రణయ కోపం వచ్చేసి ఇంకా ఆయన వచ్చినా కూడా నేను ఆయన్ని కౌగిలించుకోను, దగ్గరకు రాని అన్న పట్టుదలతో నమ్మాళ్వారనే పరాంకుశ నాయకు ఉంటే సర్వేశ్వరుడు వచ్చి అబ్బో ఎంత నైపుణ్యంతో కోపాలంతటినీ పోగొట్టి సంశ్లేషించాడు. రాక ఎక్కడికి పోతావు అని దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడు అయ్యా ఎంత నైపుణ్యమని పరాంకుశ నాయకిగా ఆనందం, పరాంకుశులుగా ఆశ్చర్యాన్ని పొందారు నమ్మాళ్వార్లు. అప్పుడు దీనికి ఇంత ఆశ్చర్యపోతాడంటయ్యా, నా తక్కిన సామర్థ్యం చూడు అని పరస్పర విరుద్ధాలైన సమస్త వస్తువులని కూడా విభూతిగా గల తన అగటిత ఘటన సామర్థ్యాన్ని చూపించాడు. అయ్యో అదెలాగయ్యా, అమృతం నువ్వెలాగవుతావయ్యా? అమృతం అవ్వచ్చు, విషం కూడా నువ్వేనయ్యా. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి వాటిని తన వశం చేసుకున్నటువంటి అగటిత ఘటన సామర్థ్యాన్ని చూపించినటువంటి ఆ పెరుమాళ్ళని
ఈ తిరువాయిమణిలో సంపూర్ణంగా నమ్మాళ్ళవార్లు అనుభవించారు అని వాడి చేశారు. అలాగే మనవాళ్ళు చేయాలి. చిన్న శ్లోకంలో చెప్తే మరి వేదాంత దేశికులు తమ అద్భుతమైనటువంటి ద్రవిడ తాత్పర్య రత్నావళిలో సంపద్దారిద్ర భావాత్ అసుఖ సుఖ కృతే అత్తనగ్రామ భావాత్ పుణ్యా పుణ్యాది భావాత్ కపట రుజితయా సర్వలోకాది భావాత్ దివ్యా దివ్యాద్యవత్వాత్ పురా పురా సుర దితి జగణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్యా ఛాయాఛాయాదివా భావాత్ అఘటిత ఘటనం ప్రాకృష్ణం సఠాని. 10 విశేషణాలు చెప్తారు కదండి. 10 పాసరాలకి ఒక్కొక్క సమాసాన్ని చెప్తారు కదా. సంపద్దారిద్ర భావాత్, ఇందులో ద్వంద్వం ఏమిటండి? సంపదలు దరిద్రాలు అది నెంబర్ 1. అక్కడికి గీటి తీసుకోవాలి. అసుఖ సుఖ కృతే, దుఃఖం సుఖం కూడా ఆయనే, అది 2వ పాయింట్. పట్టణ గ్రామ భావాత్, పట్టణము ఆయనే, పల్లె ఆయనే. అంటే అర్థం ఏంటండి? ఏదైనా ఆ ఎడంలో చోటులో ఏమీ తేడా లేదు అని చెప్పడము అన్నమాట. పుణ్యాది భావాత్, 4 పుణ్యము పాపము 2 ఆయన వశమే. 5 కపట రుజుతయ, అంటే కపటము రుజుత్వము, అసత్యము సత్యము, ఇది 5. సర్వలోకాది భావాత్, సమస్త లోకాలు నావే అని చెప్పడం. దివ్యాంగవత్వాత్, అప్రాకృత విగ్రహము ప్రాకృత విగ్రహము తనదే, అది 7వ పాసురం యొక్క అర్థం. సూర నీతిజ గణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్యా, ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏమిటంటే దేవతలకు సన్నిహితుడు, రాక్షసులకు శత్రువు అవడం చేత యశస్సు పొందినవాడు. ఇదే 8, 9 రెండుటిగా నోట్ చేసుకోవాలి. 8, 9 2 పాసురాలని ఒక సమాసంతో చెప్పారు. 10 ఛాయాది భావాత్, ఛాయాది భావాత్, నీడ ఎండని సృజించేవాడు ఆయనే. కృష్ణం అఘటిత ఘటం, పరస్పరము చేరని వస్తువులని చేర్చే సామర్థ్యం గల కృష్ణుని చటారి గిబ్రాహ, నమ్మాళ్ళవార్లు చెప్పారు. పుణ్య పాపాలు 1వ పాసురం, సుఖ దుఃఖాలు 2వ పాసురం, ధన దారిద్ర్యాలు 3వ పాసురం, సత్యాసత్యాలు 4వ పాసురం, ఛాయాతపాలు 5వ పాసురం, గ్రామ నగరాలు 6వ పాసురం. ఇలాంటి విశిష్టమైనటువంటి విరుద్ధములైన సకల వస్తువులని తనకి విభూతిగా కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని ఈ తిరువాయిమణిలో నమ్మాళ్ళవార్లు చెప్పారు అని అద్భుతంగా చెప్పారండి. నెంబరింగ్ వేసుకోవడంలో 8 + 9, ఒకటి దేవతలది, ఒకటి రాక్షసులది అని తీసుకుంటే 10 సరిపోయాయి ఈ శ్లోకంలో అన్నమాట. అద్భుత పాసురం అండి. ఇంకా 10 తిరువాయిమణి నోత్తందాడిలో ఏం చెప్తున్నారు? நல்ல பலத்தால் நம்மை சேர்த்தான் முன் தன்னே வெல்லும் பிரித்த விபூதியன் எந்தல்லை அறத்தான் இருந்து வாஸ்திரம் மாறன் சொல்வல்லார் வானவர்க்கு வாய்த்த குருவர் முன் పూర్వము నన్నారై అంటే చేరని శత్రువులని వెళ్ళం జయించువాడు. మనకి చూడండి కూడారై వెళ్ళం సేరు గోవింద ఉంది, అలాంటి అర్థం అన్నమాట. ఆశ్రయించని అరుణ జయించని అలరు గుణభరిత కృష్ణుడు అని అర్థం. నమ్మైన బలత్తాలు మంచి ఉపాయం చేత చేరుతాను తనలో చేర్చుకున్నవాడు సర్వేశ్వరుడు. విరుద్ధ పూలియం విరుద్ధ వస్తువులను విరుద్ధ భూతియన్ విరుద్ధ విభూతులని అన్ని ద్వంద్వాలు అన్నమాట. విరుద్ధ విభూతులు అంటే ఆ రెండింటిని తన అధీనం చేసుకుని తానుండి ఎల్లయ్యన ఒక అవతనేది లేకుండా వాస్తం సుధించిన మారన్
ద్రావిడ దివ్య ప్రబంధములకు ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్లు ప్రసాదించిన ఈ నమ్మాళ్వార్లను కూడా తీసుకురావడం మనవాడ మామూళ్ళ యొక్క పాసరంలో స్పెషల్ కదండి. అలా చెప్పినటువంటి నమ్మాళ్వార్లు ప్రసాదించిన సొల్వల్లార్ పాసురములను చదివేవారు, అభ్యసించేవారు వానవర్కు ఆయత్త కురవర్ నిత్య సూర్యులకి తగినటువంటి ప్రీతిని కలిగిస్తారు. అంటే వారికి పూజ్య స్థానంలో ఉంటారు, వారి చేత ఆదరింపబడతారు అని తిరువాయిమొழி నొత్తందారిని చాలా అందంగా ఆయన మనకి మనవాడ మహామునులు అందించినటువంటి విశేషంతో ఈ దశకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ దశకంలో మనకి తిరువెన్నగరం యొక్క సౌందర్యాన్నంతటిని వర్ణిస్తూ అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా ముఖ్యంగా రాసుకోవలసినది విరుద్ధ విభూతికత్వ పాలన. ఈ దశకానికి అది పెట్టేసుకుంటే చాలు. అంటే భగవద్గీతలో 10వ అధ్యాయ సారముగా ఈ దశకాన్ని మనకి అందించారు అనేటువంటి విషయాన్ని ఈ 10లో మనకి చెప్పారు. నల్కురవర్ అనేటువంటిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది అని చెప్పుకున్నాం కదండి, భాషలో చదువుకోలేదు. నల్గురవం సెల్వం నరకం సువర్గముమాయ్ பகையும் நட்பும் விழமும் அமுதமுமாய் பல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானை செல்வம் மல்குடி திருவெண்ணகர கண்டேனே. ఇది సంపత్తారిద్రభావాత్ అన్నాడు. అసుఖ సుఖ కృతే కన్న ఇன்பం துன்பம் கலக்கங்களும் சேற்றமுமாய் தள்ளமும் தன்மையும் தழலும் நிழலுமாய் கண்ணுகள் தற்கரிய பெருமான் என்னை ஆழ்வானூர் தன் திரை புனல் சூழ் திருவெண்ணகர் నగరే. మూడవది పట్టణ గ్రామ భావ నగరం నాడుగడం మొదట్లోనే వచ్చేసింది. దేశికులన్న మాట మొదట్లోనే వచ్చేసింది. నగరం నాడుగడం ஞானமும் மூலமுமாய் நிகரில் சூழ்சுடராய் இருளாய் நிலனாய் விசும்பாய் சிகரமாடங்கள் சூழ் திருவெண்ணகர் சேர்ந்த பிரான் புகழ்கள் கீர்த்தியல்லால் இல்லை யாவர்க்கும் புண்ணியமே. புண்ணியா புண்ணியாதி பாவாத் 4 புண்ணியம் பாவம் புணர்ச்சி பெருவு என்றைவையாய் எண்ணமாய் மரப்பாய் உண்மையாய் என்மையாய் அல்லனாய் திண்ணமாடங்கள் சூழ் திருவெண்ணகர் சேர்ந்த பிரான் கண்ணன் இன்னருளே கண்டு கொண்பின் கங்கள் கைதவமே. 5 కపట రుజుతయ కైగవం సెమ్మై. 6 పదాలు. கபட ருஜுதய கருமை வெளுமையுமாய் மெய்பொய் இளமை முதுமை புதுவை பழமையுமாய் செய்த தென்மதில் சூழ் திருவெண்ணகர் சேர்ந்த பிரான் வேத காவு கண்டீர் பிறந்தே உடை மூலகே సర్వలోకాదిభావాత్ మూలగంగడుమాయ్. ఎంత చక్కగా సూట్ అవుతాయండి. 3 లోకాలు ఆయనమే అనడానికి సర్వలోకాదిభావాత్ மூலகங்களமாய் அல்லனாய் உகப்பாய முனிவாய் பூவில்வார் மகளாய் தவ்வையாய் புகழாய் பழியாய் தேவர் மேவித்தையும் திருவண்ணகர் சேர்ந்த பிரான் பாவியேன் மனத்தே உரைகின்ற பரம் சுடரே. ఆ తర్వాత దివ్యా దివ్యాంగవత్వాత్. 7 పరంసుడరుడంబాయ్ అழకొప్పదిத்த உடம்பாய் దివ్యము అదివ్యమైన శరీరం. పరంసుడరుడంబాయ్ அழக்கப்பதித்த உடம்பாய் கரந்தும் தோன்றியும் நின்றும் கைதவங்கள் செய்தும் விண்ணோர் சிரங்களால் வழங்கும் திருவண்ணகர் சேர்ந்த பிரான் பரங்கொள் பாதமல்லால் இல்லை యావర్కుం వన్ శరణే. 8, 9 కూడా మనం
సుర దితిజ గణ స్నిగ్ధ శత్రుత్వ కీర్తియా. ఇది రెండింటికి తీసుకోవాలి కాబట్టి 8, 9 పాసురాలు రెండు చదువుకోవాలి. వంశరణ్ సురక్కాయ్ అసురక్కుం వెంకూట్రమమా கண்சரண் நிழற்கீழ் உலகம் வைத்தும் வையாதும் என் சரண் திசைக்கு திருவெண்ண சேரந்த பிரான் என் சரண் என் கண்ணன் என்னை ஆளுடே என் அப்பனை என் அப்பன் எனக்காய் இவளாய் என்னை பெற்றவளாய் பொன்னப்பன் மழையப்பன் முத்தப்பன் என்னப்பனுமான் மென்னப்பன் மதில் சோழ் திருவெண்ணரசேரப்பன் తన్నప్పారిల్లప్పన్ తందరం తంతాళ్ళే. తర్వాత 10ది ఛాయా ఛాయాది భావాత్ நிகழ்வையில் சிறுமை பெருமை குறுமை நடுமையுமாய் சுழல்வன நிற்பன மற்றுமாய் அவை அல்லனுமாய் மழலைவாய் வண்டுவாய் திருவெண்ணிதர் மண்ணு பிரான் அழல்கள் அன்று மற்றோர்களை கண் இளங்காண்மின்களே. பரஸ்ருதி காண்மின்கள் உலகே என்ன கண்முகத்தே நிமிரண்ட தாழினையன் தன்னை குருகோர் சடோபன் சொன்னார் ஆணை 1000 திருவெண்ணினர் 10 வல்லார் கோணை என்றேன் விண்ணோர்க்கு என்னும் நாவர் குரவர்களே. நம்மாழ்வார் తిరువడిగడే శరణం. ఇలాగా ఇటువంటి 6వ పదిలోని 3వ దశకాన్ని పూర్తి చేస్తున్నాము. తర్వాత మనము 6లో 4వ దశకంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది శ్రీకృష్ణ అవతార వైరం. ఒక కొండని ఎత్తినటువంటిది గోవర్ధన పర్వతం. కృష్ణావతారంలో 2వ మహిమ. ఉరవు నీరు పొయ్గై నాగం కాయందనం విషజలలో ఉన్న కాళీయని కోపగించినది. అది 3ది. ఉట్పడమత్కం పద అరవిల్. ఇలాగా ఇంకా చాలా ఆదిశేషుల మీద పవళించిన తన్మాయం ఆయన యొక్క అద్భుతమైనటువంటి మాయలని వినయగణ చేష్టితములని అలట్టి సంతోషంతో చెప్పి పగలం భగవద్గుణాలతో రాత్రింబవళ్ళు పడుతుందండి. ఒక నిమిషం టైం ఉంది కానీ నిమిషం. మనకి కుటార్ని అనేటువంటి స్థలంలో ఉన్న కొఠాలపర్రు అంటారు. అక్కడ ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఆ వైభవాన్ని మనకి నరేంద్ర స్వామి వారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఒకసారి మీకు ఆలయ దర్శనం అది చేయిస్తారట. కొద్ది నిమిషాలు చూడండి. రామకృష్ణ నరేంద్ర స్వామిని పిన్ చేస్తే అది మనం స్పష్టంగా చూడగలుగుతాం.